తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేశాం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు హార్డ్ డీల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, మరొకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో మొత్తానికి ఈ సెమీఫైనల్ ఫైనల్ దాటిన తర్వాత మరొకసారి మరి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ఆ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ రెండు సెమీఫైనల్ ఫైనల్ జూబ్లీహిల్స్. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వచ్చి మరి జూబ్లీహిల్స్ గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 88,000 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో మహమ్మద్ అజారుద్దీన్ 63,000 ఓట్లు పొందారు. సో మొత్తానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీంట్లో కాంగ్రెస్ మొన్న జరిగిన కంటోన్మెంట్లో కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జెండా ఎగరేసి తీరుతాం. ఎందుకంటే ప్రభుత్వం మాది ఉంది, మేము 6 గ్యారెంటీల నుంచి ముందుకు పోతున్నాం కనుక ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే అంశంలో మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఎట్లా చూస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను? బాగా సీరియస్గా తీసుకున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ఇటు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, తర్వాత రేషన్ కార్డులు. ఈ ప్రభావం అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీలు ఉంటే ఇంకా అదనంగా 4 ఎంపీలు వచ్చిన పరిస్థితి. ఇంకా 3 స్థానాల్లో తక్కువ మేయాడుతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా సెకండ్ ప్లేస్, దాదాపు 50,000 మేయాడుతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చి ఏదైతే సిట్టింగ్ స్థానం ఉన్న బీఆర్ఎస్ పార్టీ థర్డ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది, మహమ్మద్ అజారుద్దీన్ గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేటర్లు ఉన్నారు, ఎంఐఎం పార్టీకి 2 కార్పొరేటర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి 2 కార్పొరేటర్ ఉన్నారు. అక్కడ దాదాపు ఎప్పుడు కూడా 180,000కు మించి ఎప్పుడు ఓట్లు పోలేని సందర్భం లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో జెండా ఎగరేయబోతూ ఉంది. ఖచ్చితంగా భారీ మేయర్తో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ థర్డ్కి పోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవేళ థర్డ్ మీదనే బీఆర్ఎస్ పార్టీ పోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రకరకాల ఇష్యూలలో వాళ్ళు అతలాకుతలం అవుతూ ఉన్నారు. ఈ రీసెంట్గా సీఎం రమేష్ గారి ఇష్యూ కావచ్చు, అంతకుముందు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, అంతకుముందు రాజాసింగ్ గారు లేవనెత్తిన ప్రశ్నలు కావచ్చు, ఒక ఆంచి లిక్కర్ స్కామ్ కావచ్చు, ఒక ఆంచి టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి ఏదైతే నాయకత్వ లోపం కావచ్చు, కేశవ్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవడం, అదే కాకుండా కేశవ్ గారు ఇప్పటివరకు అసెంబ్లీ రాకుండా దాదాపు 2 గంటలు మాత్రమే వచ్చి, దాదాపు 1.5 ఇయర్లో 2 గంటలు మాత్రమే ఒక ప్రతిపక్ష నేత వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడలేకపోవడం, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున నాయకత్వాలు ఏమి చాలా స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే బిడ్డని సాటిస్ఫై చేయలేని దుస్థితిలో కేశవ్ గారు ఉన్నారు, అదేవిధంగా చెల్లిని సంతృప్తి పరచలేని స్థితిలో కేటీఆర్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పర్యటన కేటీఆర్ గారు ఎక్కడ అదైతే మన వరంగల్ పర్యటన చేస్తూ ఉన్నారు, కల్వకుంట్ల కవిత గారు కూడా వరంగల్ పర్యటనలో ఉన్నారు. వారు ఒకసారి ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ట్రైనింగ్ సంబంధించి కల్వకుంట్ల కవిత ట్రైనింగ్ పెడితే కేటీఆర్ గారు కూడా ట్రైనింగ్ పెట్టిన పరిస్థితి. పోటీన కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వచ్చిన మాట వాస్తవం. దానిలో భాగంగానే ఎలకతుర్తి సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అవుతూ ఉంది. అటు కల్వకుంట్ల కవిత గారు కనీసం లీగల్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. అదేగా కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతూ ఉంది. నిన్న ఏకంగా సీఎం రమేష్ గారు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం లేదు. ఎందుకంటే 2009లో కేటీఆర్ గారు 300 ఓట్లతో గెలిచిండు, నీకు టికెట్ నేనే ఇప్పించినని చెప్పేసి ఏకంగా రమేష్ గారు ఇప్పించినని చెప్పేసి బండి సంజయ్ గారు వకాలత్ చేస్తూ ఉన్నారు. నేను సీఎం రమేష్ గారిని తీసుకొస్తా, కేటీఆర్ గారు రండి మేము చర్చ చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు దీంట్లో అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా స్పష్టంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మెర్జ్ అవ్వడానికి ప్రయత్నించిన మాట వాస్తవం. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన మాట వాస్తవం. 2024లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 17% ఓట్లు వచ్చి గుండు 0. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2004లో 5 ఎంపీలు, 2009లో 2, 2014 వస్తాలకే 11 మంది,
2019లో 9 మంది, ఈరోజు గుండు సున్నా 7 స్థానాల్లో డివైడ్ అయిపోయిన పరిస్థితి. ఓన్లీ 2 స్థానాలు మాత్రం సెకండ్ ఇచ్చారు, అది కూడా మహబాద్ ఖమ్మం మాత్రమే. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే 3వ ప్లేస్. అదే కాకుండా కరీంనగర్ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పతాక అంచులో ఉంది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్లో ఘోర పరాభవం ఎదురుగాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది జూబ్లీస్లో. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీ మీద చెప్తున్నారు, ఓకే వాళ్ళు పతనం అయిపోతుంది అంటున్నారు, ప్రజలు వాళ్ళను ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో బండి సంజయ్ కూడా క్లీన్ చీట్ ఇచ్చారు, ఓకే కాదంటలేదు. మీకు ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు రాష్ట్రంలో మీరు బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారా, బీజేపీని చూస్తున్నారా? అస్తమానం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, తర్వాత వాళ్ళ కుటుంబంపై మీరు కేసులు పెట్టిస్తున్నారు, విచారణలు చేపిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా బీఆర్ఎస్ నాయకులను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు ప్రధాన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు? మీకు బీజేపీ అనేది ఒకటి ఉంది, అది దాన్ని మీరు ఎందుకు పట్టించుకోండి? ఇప్పుడు మీరే అన్నారు ఇందాక 17%కు వాళ్ళ ఓటింగ్ శాతం పడిపోయింది. అట్ ద సేమ్ టైం బీజేపీకి అదే లోక్సభ ఎన్నికల్లో 34% పెరిగింది కదా. సో దీన్ని మీరు ఎంతసేపు అస్తమానం బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తున్నారు, బీజేపీని ఎందుకు చేయట్లేదు? అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని మీరు సంకేతాలు ఇస్తున్నారా? ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు 38 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, దాదాపు 37% ఓట్లు వచ్చింది. తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 17% ఓటు బ్యాంక్ పరిమితమై 11 స్థానాలు 2014 గెలిస్తే 2019లో 9. తెలంగాణ ప్రజలు అక్కడ ఇచ్చిన తీర్పు ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోడీ ప్రధానంగా ఉండాలి, ఖచ్చితంగా మీరు ప్రతిపక్షంలో ఉండాలని ఒక తీర్పు ఇచ్చినట్టు అయింది. సో మీరు కేంద్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, మీకు పోటీ బీజేపీనే, కాంగ్రెస్కి బీజేపీనే. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే 8 ఎంపీలు మీరు గెలుచుకున్నప్పుడు వాళ్ళు 8 మంది ఎంపీలు గెలుచుకున్నారు. వాళ్ళ ఓటు బ్యాంకుకు మీకు జస్ట్ 2% మాత్రమే తేడా ఉంది. సో మరి మీరు ఎంతసేపు బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదంటారు. సో దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అదో కాలయాపన చేస్తున్నారు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేక కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ 2 ఆరోపిస్తున్నాయి కదా. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రతిపక్షంలో మేము అధికార పక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నది. కౌన్సిల్లో కూడా మాకు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మాత్రం. భారతీయ జనతా పార్టీ 3rd ప్లేస్ ఉన్నది. కాకపోతే దేశంలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీని చూసి కావచ్చు, సెంటిమెంట్ చూసి ప్రధానంగా ఓట్లు వేస్తారు. కాబట్టి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు 5 ఎంపీల నుంచి 8% పోవడం కారణం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ అమ్ముడు పోయిన మాట వాస్తవం. కేసులకు తొలగియో లేకపోతే సిబిఐ ఈడీ కేసులు కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సహకరించారన్నమాట వాస్తవం. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత 2 గంటల నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ ఓటేనని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా అయింది. భారతీయ జనతా పార్టీ 5 నుంచి 8 స్థానాలు పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా కంటోన్మెంట్ గ్రాడ్యుయేట్గా అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 2nd వచ్చింది తిలక్ గారు. అదేవిధంగా సాయన కూతురు 3rd పోయిన పరిస్థితి. ఎందుకు? అప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఎంపీ ఎలక్షన్లో సందర్భంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా అందరూ కలిసి వచ్చినాయి కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీ 2nd వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 3rd పోయింది. ఏదేమైనా కూడా ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రత్యామ్నాయం. అంటే 2nd ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, 3rd భారతీయ జనతా పార్టీ ఉన్నది. 2nd కోసం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నమాట వాస్తవం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు కూడా వైట్ రేషన్ కార్డులు ఇవ్వలే, ఉన్న రేషన్ కార్డులే తీసేసిన పరిస్థితి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఇచ్చినామని చెప్పి 17 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి లాస్ట్ చివరి చూస్తే 70 డబుల్ బెడ్రూమ్ మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మీన్లు ప్రతి నియోజకవర్గానికి 3,300 ఇందిరా మీన్లు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా వైట్ రేషన్ కార్డు సంబంధించి రీసెంట్గా అంటే వచ్చే నెల 10వ తారీఖు వరకు 10 లక్షల రేషన్ కార్డు ఇవ్వబోతోంది. సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. సన్న బియ్యం 6 కిలోలు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వము 1 కిలోకి అయితే 100% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. మిగతా 5 కిలోలలో 30 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తాం. మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం మీద 10,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. అదే కాకుండా మీ తెలంగాణ రాష్ట్రంలో మీ 180 అంశాలు నెరవేర్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత
417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చినాం. తెలంగాణ రుణమాఫీ కావచ్చు, ఓన్లీ రైతు సంక్షేమానికి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూస్తూ ఉన్నారు, హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్లో రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. అదే కాకుండా త్రిబుల్ ఆర్ చుట్టూ రైల్ రింగ్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి. 4th సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఐటీని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా 17% ఐటీ ఎగుమతులు పెరిగినాయి. ఐటీలో ప్రధాన ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 111 అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించి టాటా వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నాం. అదే కాకుండా ఇది ఇంటర్నేషనల్ స్కూళ్ళకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఉండే విధంగా 200 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో తెలంగాణ గురుకులాలు డెవలప్మెంట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రీసెంట్గా మీరు చూస్తాం కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ప్రాథమిక స్కూళ్ళు మూతపడ్డాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 500 ప్రాథమిక స్కూళ్ళు తెరిపించి అందులో నర్సరీ నుంచి చిన్నపిల్లలు కూడా 3 సంవత్సరాల నుంచి పై ఏదైతే 1వ తరగతి వచ్చే వరకు కూడా ప్రాథమిక పాఠశాలలు కూడా తెలంగాణ రాష్ట్రం నర్సరీ కావచ్చు, అదేవిధంగా పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎడ్యుకేషన్కు 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే హెల్త్కు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలు ఉంటే దాని పరిహారం 10 లక్షలు చేసి, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేటువంటి ఏదైతే ప్యాకేజ్ సంబంధించిన అమౌంట్ గణనీయంగా పెంచి వాళ్ళకి సంబంధించిన డ్యూస్ కూడా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. టీచర్లకు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు, రీసెంట్ కూడా ఇవాళ కూడా 3,000 టీచర్ల ప్రమోషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఆల్రెడీ 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసినాం, 23,000 మంది టీచర్ల ప్రమోషన్ ఇచ్చినాం, 12,000 టీచర్ ఉద్యోగాలు నింపినాం, Group 2 నిర్వహించినాం, Group 1, Group 3, Group 4, డిఎస్సి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఒక్క పేపర్ కూడా లీక్ కాలే. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో వీసీలన్నీ కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరనారి చాకరాయిల పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సమ్మక్క సారక్క యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విభజన హామీల్లో దాన్ని కూడా ప్రారంభించుకున్నాం, కొత్తగా వీసీని కూడా నియమించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం 23 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకుని, ఒక ములుగు తప్ప తెలంగాణ రాష్ట్రంలో అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానంగా పట్టణీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో సమస్యలు రావద్దంటే ఖచ్చితంగా ప్లానింగ్తో ఉన్నటువంటి నగరాల నిర్మాణం జరగాలని ప్రభుత్వం భావించి దానిలో భాగంగానే హైదరాబాద్కు ఆనుకున్నటువంటి ఫార్మా సిటీని రద్దు చేసి ఫార్మా విలేజెస్ తీసుకొచ్చి గ్రామాల స్థాయిలో పడవబడ్డ భూములలో ఫార్మా విలేజెస్ రావాలని చెప్పి ప్రభుత్వం భావించి కొడంగల్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతాల్లో ఫార్మా విలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రికార్డు స్థాయిలో అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం, ప్రగతి భవన్ ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు. పూలే ప్రజాభవన్గా నామకరణం చేసుకొని మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 80,000 అప్లికేషన్లు వస్తే దాదాపు 50,000 అప్లికేషన్ పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం 11 సంవత్సరాల వారి పాలన, 9 సంవత్సరాల వీళ్ళ పాలన, మా 1.5 ఇయర్ పరిపాలన మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ రండి అంటే కేసీఆర్ గారేమో అసెంబ్లీ రారు. ప్రతిపక్ష నేత 2 గంటల పాటు వచ్చి 50 లక్షలు జీతం తీసుకుని వెళ్ళిపోతారు. కేటీఆర్ గారేమో నోటికి ఏదో వస్తే అది మాట్లాడు. వారి ఆయనలో డ్రగ్స్ పెరిగినాయి, వారి ఆయనలో తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగం పెరిగింది, వారి ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో ఏబిఎన్ కావచ్చు, TV9 కావచ్చు, వెలుగు కావచ్చు, V6 మీద తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు బ్యాన్ విధించిన మాట. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు, ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్లో ఎవరు రాధించే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 5 లక్షల కోసం పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆంక్షలు లేవు. ఇందిరా పార్క్ దగ్గర కేటీఆర్ గారు కూడా ఆటో కార్మికుల ధర్నాలో వారు పార్టిసిపేట్ చేశారు. కల్లకుంట్ల కవిత గారు మొన్ననే బీసీల అంశం మీద వారు ధర్నా చేశారు, భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి లేదు. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి ప్రతిపక్షాల అవకాశమే లేకుండా 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ గెలిచిన 2 కావచ్చు, సిపిఐ నుంచి కావచ్చు, బీఎస్పీ నుంచి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, ఈ అంతమందిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది ఆనాడు కల్వకుంట్ల కుటుంబం. దానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిలాగా మనం పరిపాలన చేయదు, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు ఏది కోరుకుంటే అది చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా అత్యధికంగా సీట్లు గెలిచే అవకాశం ఉండే. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తలంగడంతో
ప్రధానంగా 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి, దాదాపు 8 ఎంపీలు గెలిచిన పరిస్థితి. మేము అదే 3 నుంచి 8 మంది, భారతీయ జనతా పార్టీ 4 గెలిచిన వాళ్ళు 8 మంది అయిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందు పోతాం. ఓకే చరణ్ గారు, మీరు చెప్పిన అన్ని బాగానే ఉంది. మీరు ఇచ్చిన 420 హామీల్లో చాలానే నెరవేర్చారు. 6 గ్యారెంటీలో కూడా అన్నీ నెరవేరుస్తున్నారు. ఓకే, ఓవరాల్గా కంటోన్మెంట్ ఉప ఎన్నికను చూసుకున్నట్టయితే అప్పుడు శ్రీ గణేష్ బీజేపీ పార్టీలో ఉన్నారు. సో దాంట్లో మరి సాయన్న కూతురు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. సో బీజేపీకి సంబంధించిన అంశంలో మీకు ఆ అభ్యర్థి నిలబెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా అతను గెలిచాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మీకు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు, అది మీకు తెలిసిందే. సో దాంట్లో మల్లెడ్డి రంగారెడ్డి ఒకరు ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా బీజేపీ అలాగే బీఆర్ఎస్ మేజర్గా ఉన్నారు. సో ఈ అంశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరొకసారి వచ్చింది మాగంటి అకాల మరణం తర్వాత. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టణ ఓటర్లు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి దాంట్లో మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నిజంగానే రూరల్ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేశారు, సన్నబియ్యం ఇస్తున్నారు, తర్వాత ఇందిరా మిల్లు, ఇవన్నీ రూరల్ ఓకే. ఇప్పుడు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు గతంలో ఆ సెకండ్ పొజిషన్లో ఉన్నారు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కానీ ఆయన మరొకసారి నాకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. సో దీంట్లో సాధ్యాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రభుత్వంలో ఉన్నామని మాత్రమే కాకుండా అభ్యర్థిని చూసి కూడా ఓట్లేసే పరిస్థితి అయితే ఉంది హైదరాబాద్లో. మరి జూబ్లీహిల్స్ లాంటి మేజర్ అంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం స్లమ్ కూడా ఉన్నారు అనుకోండి, కానీ వాళ్ళంతా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. మరి మీ నాయకుడు ఎవరు? ఆ జూబ్లీహిల్స్లో ఉన్న మీ వ్యూహం ఏంటి? మీరు గెలుస్తామని చెప్పుకుంటున్నారు. ఒకవేళ కనుక మీరు ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. అంటే ప్రధానంగా 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో హైదరాబాద్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది. మీరు సనత్ నగర్ తీసుకుంటారా, సికింద్రాబాద్ తీసుకుంటారా, ముషిరాబాద్ తీసుకుంటారా, అంబర్పేట తీసుకుంటారా, లేకపోతే జూబ్లీహిల్స్ తీసుకుంటారా, ఈ స్థానాలన్నీ హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉన్నది. ఎంపీ ఎలక్షన్లకు వస్తాకే కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది, భారతీయ జనతా పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ థర్డ్కి వెళ్ళిపోయింది. మీరు చేవెళ్లలో పార్లమెంట్లో థర్డే బీఆర్ఎస్ పార్టీ, సికింద్రాబాద్లో థర్డే, మల్కాయిలో థర్డే కాంగ్రెస్ పార్టీ, మల్కాయిలో సెకండే, సికింద్రాబాద్ సెకండే, చేవెళ్లలో సెకండే. అదే కాకుండా ప్రధానంగా మీరు 2018లో ఓకే మీరు అన్నట్టు 2024 ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ, 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ థర్డ్, 2024 వస్తాక అది రివర్స్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయి భారతీయ జనతా పార్టీ నెంబర్కి వచ్చిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అన్ని స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, జూబ్లీహిల్స్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీరు చేస్తున్న దాంట్లో ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీని విస్మరిస్తున్నారు. 6 గ్యారెంటీలో మహిళలకు ఇస్తామని చెప్పిన 2500 పింఛన్ ఇవ్వట్లేదు. దాంతో మీరు ఎన్నికలకు పోవట్లేదు. రూరల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు మీకు మహిళల వ్యతిరేకత ఉంది. అందుకనే మీరు 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లను అంశం తీసుకొస్తున్నారు, కానీ హైకోర్టు అనేది మొట్టికాయలు వేసేదాకా కూడా మీరు మేల్కోనట్లేదు. పోస్ట్ పోన్ చేయడంలో మీ ఆంతర్యం ఏంటి? ప్రజల వ్యతిరేకత ఉందని ప్రభుత్వం భావిస్తుందా? ఇక్కడ దయచేసి అర్థం చేసి, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. 2500 పింఛన్ సంగతి, 200 కోట్ల మంది మహిళలు, 200 కోట్ల టికెట్లు ఇప్పటివరకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము కలిపేయడంతో మహిళలు ఉచిత ప్రయాణం 6300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఏళ్ళలో ఖర్చు పెట్టినాం. తర్వాత 1000 ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 2500 పింఛన్ ఒక్కొక్కటి చేసుకుంటే, నేను చెప్తాను ఒకటే, పురుషులు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మహిళల ఓట్లు ఉన్నాయి. నేను అదే ఆ మహిళల ఓట్ల ప్రభావం చూపెడుతుంది. మీరు మహిళలు నిజంగానే మీరు ఉచిత బస్సులు వేసి వాళ్ళు తిరుగుతున్నారు. ఉచిత బస్సులు మీరు దయచేసి అర్థం, మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చెక్ చేసుకున్నాం,
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 23 వరకు మహిళా సంఘాల 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినట్టు రుణాలు రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించింది. వాళ్ళకి సంబంధించి వడ్డీ మాఫీ చేసిరు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 200 కోట్ల మహిళలు ఒకటి కాదు చెప్తున్నా నేను ఒకటి సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం చేసినాం. స్కూల్ యూనిఫామ్లో వారి భాగస్వామ్యం చేసిరు. అదే కాకుండా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేపించి ఆర్టీసీ అద్దెకు తీసుకునే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లేస్ కల్పించి బంకులు పెట్టి మేనిఫెస్టోలో పెట్టిన ఓన్లు ఒకటే మిగిలింది. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వరులను చేస్తాము, నేను ఖచ్చితంగా చేసి తీరుతా అంటున్నాడు. ఓకే, మీరు అడగనివి మీరు చేస్తే కాదు, మీరు చెప్పినవి చేయకపోతేనే మీకు పంచాయతీ, మీకు ఆ పంచాయతీ ఎలక్షన్ లో మీకు అదే పెద్ద తలనొప్పిగా తయారయ్యే అవకాశం ఉంది. 2,500 రూపాయల పెన్షన్ తప్ప మహిళలకు ఇచ్చిన మాకు ఇంకా టైం ఉన్నది. 3.5 సంవత్సరాల కాలం పాటు మాకు టైం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా మహిళలకు ఇచ్చిన రుణాలే ఎగ్గొట్టిన వాళ్ళు, వడ్డీ మాత్రం మాఫీ కూడా చేయలేదు. వాళ్ళు మనం అబద్ధపు గ్యారెంటీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇప్పుడు కులగణన పేరుతో కావచ్చు, బీసీ రిజర్వేషన్ బిల్లు పేరుతో కావచ్చు, మీరు రాజకీయం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి సార్ అంటే రావట్లేదు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు తెలంగాణ సీఎంను మారుస్తారా? బీసీ రిజర్వేషన్ను మీరు అమలు చేస్తామంటున్నారు కదా 42%. మీ తెలంగాణ సీఎం ఓసీగా ఉన్నాడు కదా, బీసీలు ఉన్నారు కదా, మరి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటలేరు. ప్లస్ అట్ ద సేమ్ టైం మరి దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నారు. దేశానికి మరి రాహుల్ గాంధీకి ఒక వజ్రాయుధం ఇచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఇవాళ ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేసిండు, బీసీల విషయం తీసుకొని మేము దేశవ్యాప్తంగా చేస్తామంటున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో కులగణన చేసింది. అట్ ద సేమ్ టైం అదే అంశంలో రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాడా? ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తా చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏమో బీజేపీ నేతను చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ వాళ్ళ అధికారంలో బీసీని ముఖ్యమంత్రి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. వాళ్ళు బీజేపీ మాట్లాడలేదు, మండలిలో మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడేది బీసీ ముఖ్యమంత్రి. బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మీకు బీసీలకు ఏం పదవులు ఇచ్చారు చెప్పండి అని అడుగుతా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, ఎస్సీని డిప్యూటీ సీఎం చేసినాం. 2 రాజ్యసభలో 1 బీసీకి ఇచ్చారు. 6 ఎమ్మెల్సీ వస్తే 4 ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది? సోషల్ జస్టిస్ డే అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి 4వ తేదీని కూడా జరుపుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి 4వ తారీఖు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన విధానం నిజంగానే జాతీయ కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కాదంటలేము. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తాడా? తనలో మరి చెప్పుకుంటున్నాడు కదా దేశానికి రోల్ మోడల్ అని. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని బీసీని ముఖ్యమంత్రి చేసి మరి రోల్ మోడల్గా నిలుస్తాడా? బీసీల పట్ల ప్రేమ ఉందని నిరూపించుకుంటాడా? చెప్పండి. ఓసీ ముఖ్యమంత్రి కాబట్టి, ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కులగణన చేసింది కాబట్టి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీ చేయాలి, ఎక్కడ ఈ అంశం ఇంకా డీప్ గా వెళ్తుంది. బీసీలో మీరు కొత్త ఆలోచన రేపుతున్నారు. మీరు ఆలోచన ప్రకారం రేవంత్ రెడ్డి ముందుకు వస్తాడా? ఓకే చెప్తున్నా, బీజేపీకి చెక్ పెడుతున్నారు. చెప్పండి. నేనేమంటున్నాంటే మేము ఎక్కడ ముఖ్యమంత్రి బీసీ, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి యాదవ్ సామాజిక వర్గం సంబంధించి వారు ఉన్నారు. తెలంగాణలో ఓసీ ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం ఎస్సీ చేసిరు, పీసీసీ అధ్యక్షుడు బీసీ చేసిరు. జాతీయ స్థాయిలో ఖర్గే గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వారు ఎస్సీ. లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఓసీ సామాజిక వర్గం సంబంధించి వారు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీలకు మీరు 42% లోకల్ పార్టీలు ఇస్తామని చెప్పినాం. మీరు ఎస్సీలో మాదిగ వర్గానికి మీరు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినాం? మాలను ఒక రకంగా చూస్తున్నారు. 30 లక్షల పైగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి 1 మంత్రి పదవినిచ్చి, అలాగే 50% మంది ఉన్న బీసీ సామాజిక వర్గంలో కేవలం 2-3 ఇచ్చి మీరు చేతులు దులుపుకొని మేము సోషల్ జస్టిస్ డే ఏప్రిల్ 4వ తేదీని జరుపుకుంటామని చెప్పి మీరు మీరు కూడా బీసీ సామాజిక వర్గ నేత, మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు ఏదైనా పదవి వచ్చిందా చెప్పండి? చెప్పండి. కాదు చెప్పండి. బీసీల వాదాన్ని అదే బీసీలు రేపొద్దున కాంగ్రెస్ కు భూమరాంగా వచ్చిన తర్వాత మీకు ఇప్పటికే దేశంలో
30 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. సో మీ రాహుల్ గాంధీకి ఇప్పుడు కేవలం బీసీ వాదం ఎత్తుకొని మరొకసారి రాహుల్ జోడో యాత్ర, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా హామీలు ఇస్తే నెరవేర్చగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు చావు తప్పి కన్నాలు లొట్టో అయినట్టు మీరు 100 సీట్లు గెలుచుకొని మిత్రులు అలయన్స్తోని ఇండియా కూటమని పెట్టుకున్నారు. మీతోనేమైతే మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ ఒక రకంగా చూడాలంటే 3 సార్లు అధికారంలోకి వచ్చి 4సారి కూడా అధికారం చేపట్టబోతుంది. దేశంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. ఇవి దేశానికి అక్కడికి వచ్చే పనులు చేయండి, కానీ దీంట్లో కులగణన చేసినాం, బీసీ రిజర్వేషన్లు చేస్తున్నాం. మీరు ఎట్లా చేస్తారు? కాంగ్రెస్ అధికారంలో తెలంగాణ ఉంది, చేసే పరిస్థితి లేదు. రాష్ట్రపతి దగ్గరికి పోవాలి, గవర్నర్ దగ్గరికి పోవాలి. మీరు హామీలు ఇచ్చి కేంద్రంపై, మీరు బీజేపీ ప్రభుత్వంపై కేంద్రంపై చెక్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థ అంటారు కదా, 2014 ముందు జీడిపి ఎంత 7.8%, ఇవాళ జీడిపి ఎంత 5.6%. తగ్గిందా పెరిగిందా? ఈ దేశంలో ఆకలి చావులు తగ్గినా పెరిగినా, పేదరికం పెరిగిందా లేదా, నిరుద్యోగం పెరిగిందా లేదా, చర్చ చేద్దామా? చర్చ చేద్దామా? మరి ఏది డెవలప్మెంట్? బీజేపీ మీరే అంటారు కదా, అల్లే 4వ అతిపెద్ద ఆర్థిక అవతరిస్తారు మీరే అంటున్నారు. వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2050 అవుతుంది, 80% జీడిపి ఉండాలా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఒక రోజు ముందు, బడ్జెట్ ముందు చాలా స్పష్టంగా ప్రకటించింది. దాంట్లో నరేంద్ర మోడీ గారు భాగస్వాములు అయ్యారు కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఆకలి చావులు పెరిగి జీడిపి తగ్గిన తర్వాత ఈ దేశాన్ని మీరు ఏం ఉద్ధరించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రజలు ఎన్నుకున్నారండి. రాజ్యాంగం రద్దు చేస్తుంటే 63 స్థానాలు తగ్గినాయి భారతీయ జనతా పార్టీకి. 63 స్థానాలు తగ్గి రామమందిరం కట్టినటువంటి ప్లేస్ లో మీరు ఓడిపోయిన పరిస్థితి. మీరు ఇప్పుడు ఏంటంటే బీసీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఓబీసీ ప్రధానమంత్రి బీసీని మోసం చేసే ఉద్దేశం మీకుంది తప్ప మాకు మోసం చేసే ఉద్దేశం లేదు. ఒక ఓసీ ముఖ్యమంత్రి అయి ఉండి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిని మనం సమర్థించాల్సింది పోయి అనవసరంగా ఆయనకు ఇంకా రాజీనామా చేసి ముఖ్యమంత్రి అంటే బీసీకి ఇవ్వాలట. బీసీలకు సంబంధించి హక్కులను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈనాడు దేశానికి రోల్ మోడల్ ఉన్నది. 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా కులగన్న చేసిరా? మీరున్న రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు మరి? ఓకే, ఇప్పుడు బీజేపీ అలాగే బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గాంధీ కుటుంబ సభ్యులు ఎవరు కలవట్లేదు, దూరం పెట్టిరని చెప్పి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ఓకే, రాహుల్ గాంధీ కేవలం రేవంత్ రెడ్డి చెప్పే వరకు ఆయనకు ఆ బీసీలకు సంబంధించిన అంశంలో సోయి లేదు. సో ఈయన చెప్పిండు కనుక ఈయన ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు. ఇదొక జాతీయ అంశంగా తీసుకొని మీరు ఉద్యమం చేయండి, దాన్ని ఎవరు కాదన్నారు. బీజేపీ ఎక్కడ కూడా మేము బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అధికారంలోకి రాలేదు. మీరు తీసుకున్న స్టాండ్లో బీజేపీని బలి చేయడము, బీజేపీ మెడ మీద కత్తి పెట్టడము, మెడలు వంచుతామని చెప్పడము, దీన్ని ఎట్లా చూస్తారు? రేపు పొద్దున ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారండి. మీరు 3వసారి ఓడిపోయిన తర్వాత కేంద్రంలో మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు ఇక్కడ బీఆర్ఎస్ చెప్పినట్టే మీరు కూడా అక్కడ కేంద్రంలో ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు. ఆ రోల్ మోడల్ అనే క్రమంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేసి రాహుల్ గాంధీతో కలిసి దేశమంతా ఉద్యమం చేయమని చెప్పండి. మీరు అమిత్ షా గారు జార్ఖండ్లో ఏమని మాట ఇచ్చారు? జార్ఖండ్లో ఏమని మాట ఇచ్చారని అడుగుతున్నాం మేము. జార్ఖండ్లో మీరు ఓడిపోతే మాట తప్పుతారా? 50% సీలింగ్ ఎత్తేస్తని చెప్పింది ఎవరు? అమిత్ షా గారే కదా, మేము కాదు కదా. మీరు జార్ఖండ్ పోయి మాట ఇస్తారు, కేరళలో ఆర్ఎస్ఎస్ పోయి మాట ఇస్తుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏమో జనగణనలో కులగణన చేయని చెప్పిండు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలంతా పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేసి మీరు జనగణనలో కులగణన వేయకపోతే నీ సంగతి చూస్తామని చెప్తే లాస్ట్ జనగణనలో ఎన్నిక వస్తుంది. మీరు చెప్తున్నారు 42% ఇస్తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటున్నారు. మీరు చేస్తే సంతోషమే, కానీ దీంట్లో మేము గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి, లేకుంటే ఆ పార్లమెంట్లో చట్టం చేయాలి, దానికి మీకు అక్కడ చుట్టాలు లేరు, మీరు చట్టాలు చేయాలంటే దాంట్లో ఖచ్చితంగా మీరు మద్దతు ఇచ్చిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా మీరు తలగ్గితే ఖచ్చితంగా బీజేపీ ఏం బీసీలకు వ్యతిరేకం అని చెప్పట్లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు చేస్తా అని ఖచ్చితంగా చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 2 నెలలు టైం ఉంది, సెప్టెంబర్ 30 లోపు. మీరు ఎట్లా అమలు చేస్తారు? మీ వ్యూహం ఏంటి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే బీసీ బిల్లు February 4, అదేవిధంగా దాన్నే సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాము. తర్వాత 150 కోట్లతోటి 50 రోజుల పాటు టైం ఇచ్చి మొదటిసారి, రెండోసారి 14 రోజుల పాటు టైం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉంది, ఎస్సీల జనాభా, ఎస్టీలు, ఓసీలు, ట్రాన్స్జెండర్లు, మహిళలు, పురుషులు అందరికి సంబంధించిన జనాభా లెక్కల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించి 2 బిల్లులు, ఒకటి 42% విద్యా ఉద్యోగాల్లో 42% రోకల్పాటు రిజర్వేషన్ కోసం గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి గారు పంపారు. ఇప్పుడు 50% సీలింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ 2018 పంచాయతీ యాక్ట్ చేసింది కాబట్టి రద్దు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ గవర్నర్ గారు
లీగల్ ఒపీనియన్ కేంద్ర హోంశాఖ పంపిండు. అవును. ఇక్కడ గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ 3 అక్కడ నుంచి క్లియరెన్స్ రాదండి. రాష్ట్రపతికి పంపించిన బిల్లుల విషయంలో క్లియరెన్స్ రాదు, గవర్నర్ ఆర్డినెన్స్ విషయంలో కూడా క్లియరెన్స్ రాదు, కేంద్ర హోంశాఖ ఏం చెప్పదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీరు అమలు చేయాలనుకుంటే మీరు ఎన్నికలకు పోవచ్చు, 42% మీరు టికెట్లు ఇచ్చుకొని పోవచ్చు, దానికి ఎవరు కాదన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యూహం ఏంటి? ఖచ్చితంగా 50% మించి చేయడానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఏం చేయబోతారు? బీసీలను రెచ్చగొట్టి వదిలేస్తారా? బీసీల ఓట్ల కోసమేనా? రేవంత్ రెడ్డి ఓన్లీ రాజకీయాలు చేయడమేనా బీసీల ఓట్ల కోసం? చెప్పండి. ఇక్కడ 50% సీలింగ్ అనేది దేశంలో ఎత్తేయబడింది. ఎందుకు ఈడబ్ల్యూఎస్ 10% ఎడిపోయింది? మరి ఈడబ్ల్యూఎస్ 10% వచ్చిన తర్వాత 50 కాస్త 60 అయింది. నార్థన్ స్టేట్లో చాలా రిజర్వేషన్లు అక్కడ 50% మించి అమలు అవుతా ఉన్నాయి. ఎందుకు అమలు అవుతా ఉన్నాయంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించిన జనాభా ఎక్కువ ఉన్నప్పుడు, లెక్కలు ఉన్నప్పుడు అమలు చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నది నిబంధన. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. 2 మధ్యప్రదేశ్లో కూడా ఏదైతే జనాభా సంబంధించి అక్కడ జనాభాలో అత్యధికంగా బీసీలు సపోజ్ 51% ఆ గ్రామంలో వస్తే ఆ గ్రామంలో బీసీ రిజర్వేషన్ అయిపోతుంది. ఆ దిశగా చేస్తే ఎట్టుంటుందని చెప్పేసి రెండో ఆలోచన. మూడో సంబంధించి ఆల్రెడీ 60% ఉంది కాబట్టి లెక్కలు తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లెక్కలు ఉన్నాయి కాబట్టి 42% ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రేపు కోర్టులో పడ్డా కూడా అఫిడవిట్లు వేసి ఆల్రెడీ ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అఫిడవిట్లు కూడా దాఖలు చేసి తెలంగాణ రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంత ఉందని చెప్పేసి నిర్ధారించరు. రాజకీయ పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, విద్యా పరిస్థితి కావచ్చు, ఉద్యోగాల వాళ్ళ వాటా కావచ్చు, అన్ని లెక్కలు తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నాయి. కాబట్టి 88 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉంది కాబట్టి దీన్ని కోర్టులలో రేపు నేనే పడ్డా కూడా దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా మా దగ్గర ఇగో ఈ డేటా ఉంది, వీళ్ళు ఇగో బీసీలు ఇంత రాజకీయంగా వెనుకబడ్డరు, ఇగో ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వెనుకబడతారని గురవుతారు కాబట్టి మీరు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మాకు ఆ లెక్కలున్నాయి కాబట్టి ఆ లెక్కల ఆధారాలతోటి రేపు కోర్టులలో కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ లాగా కావచ్చు, నార్థన్ స్టేట్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ అయితే ఆ దిశగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరంగా ఎట్లయినా చేసినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉంది. రకరకాల వేల్లో ఏ అంశాన్ని కూడా తక్కువ చేయకుండా ఖచ్చితంగా బీసీలకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్. ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత అట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మీకు బీజేపీనా బీఆర్ఎస్ పార్టీ మాకు సెకండ్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్ కోసం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతుంది కాబట్టి ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ మాత్రం జరగబోతుంది. ఖచ్చితంగా లోకల్ బాడీలో కావచ్చు, జూబ్లీస్ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతా ఉంది, జూబ్లీస్ని కైవసం చేసుకోబోతాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్తున్నారు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, కాంగ్రెస్ ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం కనుక ప్రజల మద్దతు కావచ్చు, మహిళల మద్దతు కావచ్చు మాకే ఉంది. పట్టణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో మాకు తిరుగులేదనే అంశాన్ని కరాఖండిగా చెప్తున్నారు. సో కాంగ్రెస్ కులగణన చేసింది, 42% రిజర్వేషన్లు ఇచ్చే తీరుతాము, దాంట్లో మాకు ఒక వ్యూహం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకున్న ఏదైతే స్టాండ్ ఉందో దాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకోబోతున్నారు. సో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంశం అనేది అసలు చర్చే లేదు. సో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విపక్షాల కుట్ర తప్ప దీంట్లో కొత్త దానం ఏం లేదని కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ.